వారికి ప్రగాఢమైన విశ్వాసం. అందుకని వారు స్థాపించిన పాఠశాలలు అన్నింటిలోనూ అది పార్ట్ 2 అయినా సరే తప్పనిసరిగా తెలుగు ఉండాలి. తెలుగు అది తెలుగు కాదు, తెలుగు బదులు సంస్కృతం ఉండాలి. అన్ని భాషలతో పాటు సంస్కృతం కూడా ఉండాలి. అది వారి నిర్ణయం. ఆ విధంగా అన్నింటిలోనూ కూడా సంస్కృతమే చెప్పడం అనేది వారి యొక్క కఠిన నిర్ణయం అనాలి, కఠోర నిర్ణయం అనాలి. ఎందుకంటే అప్పుడు కూడా సంస్కృతం చదవడానికి ఎక్కువ మంది ఇష్టపడేవారు కాదు. కానీ వాళ్ళందరికీ సంస్కృతం చదువుకున్న తర్వాత అదేమిటో తెలిసింది. మూర్తిరాజు గారి వారి పాఠశాలల్లో చదువుకునేటువంటి సంఖ్య దాని మూలంగా కూడా పెరిగింది. అలాగే నా పూర్వజన్మ సుకృతం, నేను సంస్కృత కుటుంబంలో పుట్టడం, అందువల్ల నాకు ఆ సంస్కృతం ద్వారానే మూర్తిరాజు గారు పెట్టిన ఈ సంస్థతో సంబంధం ఏర్పడింది. 1966లో మాగంటి అన్నపూర్ణాదేవి ఓరియంటల్ స్కూల్ ఫర్ గర్ల్స్ అని తాడేపల్లిగూడెంలో ఒక పాఠశాలని, అలాగే ఓరియంటల్ పాఠశాలని 66 సంవత్సరంలోనే ప్రారంభించారు. ఆ ప్రారంభించినప్పుడు నన్ను అక్కడ సంస్కృత పండితుడిగా నియమించారు. అలాగా నాకు బాపిరాజు ధర్మ సంస్థతో సంబంధం ఏర్పడింది. 94 వరకు 1990 అంటే 27 సంవత్సరాలు నేను ధర్మ సంస్థతో కలిసి ఉన్నాను. 67వ సంవత్సరం ఏప్రిల్లో ఒక సమావేశం ఏర్పాటైంది. అందులో మూర్తిరాజు గారు ప్రతి సంవత్సరం కూడా వారి విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ఒక సమావేశం ఏర్పాటు చేసి హాజరయ్యేటట్టు చేసేవారు. ఆ సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయులందరూ వారి స్కూళ్ళ గురించి వాటి అభివృద్ధి గురించి చెబుతూ, మా స్కూల్లో సంస్కృతం మృత భాష అయిన సంస్కృతాన్ని చెప్తున్నాం, మా స్కూల్లో మృత భాష అయిన సంస్కృతం తప్పనిసరి అంటూ చెప్తూ వచ్చారు. అప్పుడు అందరూ దాన్ని మృత భాష అంటుంటే నాకు చాలా బాధ కలిగింది. మృత భాష అనే పదం సంస్కృతానికి వాళ్ళు ఇంగ్లీషు వ్యామోహంతో ఎవరో ట్రాన్స్లేట్ చేసుకున్న పదమే కానీ అది ఏమాత్రము ఉచితమైనది కాదు. మా హెడ్ మాస్టర్లు ఇచ్చి మాది అచ్చమైన సంస్కృతం స్కూల్. మా స్కూల్లో సంస్కృతమే ప్రధాన అంశం. మా పిల్లలకి సంస్కృత మాస్టారు ఎంతో ఉత్సాహంగా సంస్కృతం నేర్పుతున్నారు. వాళ్ళకి మిగతా సబ్జెక్ట్స్ కన్నా సంస్కృతమే ఇష్టం అని చెప్పారు. అలా చెప్పగానే మూర్తిరాజు గారు ఆయన రమ్మనండి వెళ్ళాను. మీరు ఏం చెప్తున్నారో వినిపించండి అన్నారు. సరే 4 శ్లోకాలు చదివి ఆ తర్వాత 2 నిమిషాలు మాట్లాడతాను అని అడిగాను. ఆయన అనుమతించారు. అనుమతిస్తే అప్పుడు నేను 2 మాటలే మాట్లాడాను. అయ్యా, ఇక్కడ ఉన్న పెద్దవారందరూ కూడా సంస్కృతాన్ని మృత భాష అంటున్నారు. అది నాకు చాలా బాధ కలుగుతుంది. మృత భాష అని అసలు భాషకి మరణం ఉంటుందా? భాషకి మరణం ఉండదు. కాబట్టి మృత భాష అనే మాట తప్పు. రెండవది, మనం మాట్లాడే మాటల్లో అధిక శాతం సంస్కృతమే మాట్లాడుతున్నాం. సంస్కృతం ఇంకా జీవించే ఉంది, మాట్లాడుతున్నాం కదా. అలాగే మీరు మాట్లాడిన మాట కూడా ఏమిటది? మృత భాష. మృత ఏం పదం, భాష ఏం పదం, 2 సంస్కృతాలే, కలిపినా సంస్కృతమే. సంస్కృతాన్ని మాట్లాడుతూ మనం బ్రతికుండి, మనం మృతులం కాదు కదా, మనం మా భాష మాట్లాడుతున్నాం. అది మృత భాష ఎలా అవుతుంది? కాబట్టి అమృత భాష, దేవ భాష అని చెప్పాను. అప్పుడు మూర్తిరాజు గారు, మీరు ఎంతమంది సంస్కృత పండితుల్ని తీస్తే అన్ని స్కూళ్ళు పెడతాను అన్నారు. అన్ని సంస్కృత స్కూళ్ళు పెడతాను అన్నారు. అది 67లో జరిగిన సమావేశం. 67 ఆగస్టులో మన కళాశాల
ఆ యాదృచ్ఛికమైన ఘటన వారికి ఒక ఆలోచన వచ్చింది. మనమే సంస్కృత పండితుల్ని, తెలుగు పండితుల్ని తయారు చేసుకునే సంస్థలు పెట్టలేమా అనుకున్నారు. కార్యరూపం దాల్చింది వెంటనే 67 ఆగస్టులో మన కాలేజీ చిన్ననేంద్రపురంలో వారి స్వగ్రామంలో ఆయన ఔదార్యం అవధుల్లేని ఔదార్యం. ఈ ఊరు అమితమైన వాత్సల్యం ఈ ఊరిది. ఆయన 2 సంవత్సరాలు వరుసగా వారి ఇంట్లోనే వచ్చిన విద్యార్థులందరికీ భోజన వసతి కల్పించారు. విద్యార్థులందరూ వారింట్లోనే భోజనం చేయడం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న ఎన్నో ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చారు, చేరారు, చక్కగా చదువుకుంటున్నారు. మరి వాళ్ళకి వసతి ఎలాగా? ఊరు చాలా చిన్నది కదా. కానీ ఊరు చిన్నదైనా ఊళ్ళో ఉన్న వారందరి వాత్సల్యం ఇంత అంత కాదు, చెప్పుకోవలసిన దాని వర్ణనాతీతం అన్నమాట. అంత ఎలాగంటే దూర ప్రాంతాల నుంచి వాళ్ళ అమ్మల్ని, నాన్నల్ని, ఊరిని, మిత్రుల్ని అందరినీ వదిలిపెట్టి వచ్చిన విద్యార్థుల్ని అమ్మలై, అన్నలై, నాన్నలై, బాబాయిలై, అక్కలై, చెల్లెళ్ళై అందరినీ స్వయంగా వాళ్ళ యొక్క స్థితిగతుల్ని, వాళ్ళకు కావలసిన వాటిని అన్నింటినీ ఏర్పాటు చేస్తూ వాళ్ళు బెంగపడకుండా చదువులు 5 ఏళ్ళు వాళ్ళు ఇక్కడ చదివినంతకాలం చదువుకుని ప్రయోజకులయ్యేట్టు చేసిన వాళ్ళు ఈ ఊరు జనం. అందుకని మూర్తిరాజు గారితో పాటు వారిని కూడా మనం నిత్యం స్మరిస్తూ ఉండాల్సింది. సరే, 1969లో నాకు విద్యాప్రవీణ అయిపోయింది. నేను తాడేపల్లిగూడెం స్కూల్ నుంచి చదువుకునేందుకు వెళ్ళిపోతుంటే కార్యదర్శి శివరామరాజు గారు చెప్పారు, మీరు ఎంతమందిని పంపిస్తే అంతమందిని స్కూల్ పెడతామన్నారు కదా, అంతేకాదు మీ చదువు అయిన వెంటనే మళ్ళీ మా సంస్థలోకి వచ్చేది అనిపించారు. అందుకని నేను ఈ మధ్యలో నాకు తెలుసున్న సంస్కృతజ్ఞుల్ని, పరిచయస్తుల్ని, మిత్రుల్ని, సంస్కృతం చెప్పగలరు అనుకున్న వాళ్ళందరికీ ఉత్తరాలు రాసి వారి దగ్గరికి పంపించేవాడిని. పంపిస్తే వారందరికీ ఉద్యోగాలు ఇస్తూ వారు చాలామందిని చేర్చుకున్నారు. అలాగా ధర్మ సంస్థతో నా సంబంధం కొనసాగుతూనే ఉంది. 69లో నాకు విద్యాప్రవీణ అయిపోయింది. నన్ను కొత్తపల్లి మహర్షి బులుసు సాంబమూర్తి ఓరియంటల్ కళాశాలలో మన నాగేశ్వరరావు అక్కడ స్టూడెంట్, సోమయాజులు కూడా అక్కడే చదువుకున్నాడు. అక్కడ నన్ను గ్రేడ్ 1 సాంస్క్రిట్ పండిట్గా అపాయింట్ చేశారు. అక్కడ ఒక 2 నెలలు చేశాను. ఈలోగా అక్కడ ఇన్స్పెక్షన్ అయింది. ఆ ఇన్స్పెక్షన్లో ఆ స్కూల్ గ్రాంట్కి అడ్మిట్ అయింది. వెంటనే నా కోసం ఇక్కడ పత్తేపురం నుంచి మన మెడికల్ నరసింహరాజు గారు, మెడికల్ షాప్ నరసింహరాజు గారు, హాస్టల్ నరసింహరాజు గారిని ఒక ఆయన ఉండేవారు. వాళ్ళిద్దరూ ఒక మోటార్ సైకిల్ వేసుకుని వచ్చారు. వచ్చి మిమ్మల్ని అర్జెంటుగా తీసుకున్నాం. ఇక్కడికి వచ్చారు. వస్తే అప్పుడు మన సంస్కృత ఆంధ్ర విద్వాంసులు ఆకురాతి పున్నారావు గారు ప్రిన్సిపాల్ గారు ఆర్డర్ ఇవ్వాలన్నారు. ఇంకా చేతికి ఆర్డర్ టైప్ అవుతాం చేర్చేస్తున్నారు. అది నా జీవితంలో 25 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా పనిచేసిన కళాశాలలో నా జీవితం ప్రారంభమైంది. కళాశాలలో వారు నాకు చాలా బాధ్యతలు అప్పచెప్తూ ఉండేవారు. అవన్నింటినీ కూడా చాలా సిన్సియర్గా వారి మన్నన పొందేట్టుగా చేస్తూ ఉండేవాడిని. విద్యార్థులకి పాఠాలు చెప్తూ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ అంతా ఇక్కడే నేర్చుకున్నానా అన్నట్టుగా ఆ కార్యక్రమం నడిచింది. 69లో హాస్టల్ వచ్చింది. యాజమాన్యం వారే హాస్టల్ని వేరే ఏర్పాటు చేశారు. దానికి తగ్గ సౌకర్యాలన్నీ శ్రీ పున్నారావు గారు చాలా బాగా ఏర్పాటు చేశారు. విద్యార్థులందరూ కూడా హాస్టల్ వసతిలో ఎటువంటి ఇబ్బందులు పడేవారు కాదు, అంత బాగా ఉండేది. ఆ హాస్టలు, ఈ విద్యాప్రవీణలో క్లాసులు ఇవన్నీ మొత్తం 72-73 సంవత్సరానికి వస్తే అది మహావైభవంగా ఉండేది. ఇంతమంది 72-73 సంవత్సరంలో
17 క్లాసులు ఎంట్రన్స్తో కలిపి 17 క్లాసులు, ఒకటి కాదు రెండు కాదు 17 తరగతులు, 10 ప్రిన్సిపాల్తో కలిపి 15 మంది స్టాఫ్ మెంబర్స్. ఎక్కడ ఏ ఓరియంటల్ కాలేజీలోనూ ఇంతమంది అధ్యాపకులు ఉండేవారు కాదు. ఎందుకంటే తరగతికి ఒక మాస్టర్ కింద లెక్క, పోస్టులు అలా ఉండేవి. అందుకని అన్ని తరగతులు ఎక్కడా లేవు. ఇక్కడ మాత్రం వ్యాకరణ విద్యా ప్రవీణ 5, సాహిత్య విద్యా ప్రవీణ 5, భాషా ప్రవీణ 5, ఎంట్రన్సులు 2. ఇన్ని క్లాసులు, ఇంతమంది అధ్యాపకులు. ఎలా ఉండేది? మహావైభోగంగా ఉండేది, పండుగగా ఉండేది. ఊళ్ళో అందరూ పాఠశాల వ్యక్తులు నడుస్తుంటే చాలా ప్రేమగా ఆశ్చర్యంగా చూస్తుండేవారు. అటువంటి కాలేజీ దురదృష్టం. లోక కళ్యాణం కోసం కొందరు ఋషులు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే లోకకంటకులైన కొంతమంది రాక్షసులు దానికి విఘ్నం కలిగించడం అనేది మనకి తెలిసిన విషయం. అలాగే కొంతమంది మన మూర్తిరాజు గారి సత్కార్యానికి అడ్డు తగిలేను. హాస్టల్ మూసేశారు. హాస్టల్ మూసేస్తే అది ప్రాణం. దాని మూలంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. అప్పుడు ఆ హాస్టల్ నిర్వహణకి మేము ఉన్న అధ్యాపకులం కూడా సహాయం చేస్తుండేవాడు. కొన్ని తరగతులైనా నిలబెట్టాలి అని మా ప్రయత్నం. అలా కొన్నాళ్ళు జరిగింది. నేను ఇక్కడ ప్రిన్సిపాల్స్ తోటి చాలా చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళు నిర్వహించే ప్రగతి కార్యక్రమంలో ప్రతి దానిలోనూ నేను భాగమై ఉన్నాను. అలా చేశాం చాలా కాలం. 11 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇన్ఛార్జిగా ఉండి మమైకమైపోయి కాలేజీకి సర్వీస్ చేసుకున్నాను. కోపం వచ్చినప్పుడు నా శ్రీమతి అంటుండి, మీరు ముందు పుస్తకానికి కట్టారు, తర్వాతే నాకు కట్టారు అని చెప్పుతూ ఉండేది. ఎందుకంటే కాలేజీ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు కాలేజీని నిలబెట్టుకునే ప్రయత్నాలు ఎంత చేసినా అది తక్కువే. అలా చేసాం, ప్రయత్నాలు చేసాం. మూర్తిరాజు గారి సంస్కృతాభిమానం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒక విషయం దాకా నేను మర్చిపోయాను. చౌకామహ సాంస్క్రిట్ సిరీస్ అని వారణాసిలో ఒక సంస్కృత ప్రచురణ సంస్థ ఉంది. అన్ని సంస్కృత పుస్తకాలు వేస్తారు. 72 ఆ ప్రాంతంలోనే మూర్తిరాజు గారు చౌకాంబ వాళ్ళకి ఉత్తరం రాశారు. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న సంస్కృత పుస్తకాలన్నింటినీ మా కాలేజీ లైబ్రరీకి పంపండి అనుకుంటున్నాను. 10,000 రూపాయలకి, అప్పటి విలువలో 10,000 రూపాయలకి మించిన పుస్తకాలని వాళ్ళు ఒకేసారి పంపించారు. దాన్ని మన కాలేజీ లైబ్రరీలో పెట్టారు. తర్వాత గాంధీ భవన్లో దాన్ని ఒక లైబ్రరీగా చేద్దామని వారి ఆశయం. ఆ ఆశయాన్ని మన ఎమ్మెల్యే గారు వారందరూ కూడా ఇందాక చెప్పినప్పుడు చెప్పారు. అది జరగాలి, అది జరుగుతుందని మనం కోరుకుందాం. సరే, 70 నుంచి బాగా సాగిన అది హాస్టల్ మూత వల్ల కుంటుపడింది. విద్యార్థి సంఖ్య తగ్గిపోయింది. కొన్ని ప్రభుత్వ స్కాలర్షిప్లు కూడా కొన్ని ప్రభుత్వ మెరిట్ స్కాలర్షిప్లు వచ్చాయి పిల్లలు. అవి కూడా కాస్త సాయం పడ్డాయి కాబట్టి కొన్నాళ్ళు ఇంకా నడిచింది. ఆ తర్వాత 80, 87, 88 ఆనాటికి విద్యార్థుల సంఖ్య పూర్తిగా పడిపోయి కళాశాలలో ప్రవేశాలు నిషేధించింది ప్రభుత్వం. అసలు పిల్లల్ని చేర్చుకోవద్దు అని వచ్చింది. అప్పుడు మూర్తిరాజు గారి సలహా అడిగితే హాస్టల్ పెట్టండి, మీరు ఎలా పెడతారు అన్నారు. అప్పుడు ఊళ్ళో ఉన్న పెద్దలందరినీ మేము అధ్యాపకులు అందరం వెళ్ళి కలిసాం. జానకరామరాజు గారు, సత్యరాజు గారు, సత్యనారాయణ గారు, సత్యరాజు గారు, మొత్తం అటువంటి ఈ పెద్దలందరినీ కలిస్తే ఇలా హాస్టల్ ఉంటేనే కళాశాల ఉంటుంది, లేకపోతే కళాశాల ఇంకా ఉండదు. మీరు
మీరు ఆలోచించి మీ సహకారం కావాలి అని అడిగితే వారందరూ అయ్యో అలాగా హాస్టల్ ఉండాలి, మేము హాస్టల్ని రన్ చేద్దాం, మీరు ఏం చేస్తారో ప్రయత్నం చేయండి అని వారి మాట తీసుకుని పేపర్ ప్రకటన ఇస్తే 40 అప్లికేషన్లు వచ్చాయి. మేము చదువుతాము. ఆ 40 అప్లికేషన్లు మూర్తిరాజు గారికి చెప్పి హైదరాబాద్ వెళ్ళాను. వెళ్ళి కమిషనర్ గారికి చూపించాను, ఇంతమంది చేరబోయేటువంటి కాలేజీలో మీరు మూసేద్దాం, ప్రవేశాలు వద్దంటున్నారు, మూసేస్తామంటున్నారు, ఇది న్యాయం అని అడిగితే ఆయన 40 మంది జెన్యునా, 40 మంది చేరతారా అని అడిగారు. చేరతారు అని చెప్పి మూర్తిరాజు గారితో కూడా చెప్పించారు. ఇస్తే అప్పుడు వాళ్ళు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు, మళ్ళీ కాలేజీలో అడ్మిషన్స్ చేసుకోండి. ఆ 40 అప్లికేషన్లు వాళ్ళందరూ వచ్చి చేరితే హాస్టల్ ప్రత్యేకంగా మన సత్యరాజు గారి ఇంటి దగ్గరే హాస్టల్. అలాగే అందరూ బస్తాలు బియ్యం హాస్టల్ ఇచ్చారు. హాస్టల్ మళ్ళీ పునరుద్ధరణం అయిపోయింది. కాలేజీ బాగా వచ్చింది. ఆశలు చిగురించాయి. మరుసటి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఓరియంటల్ కళాశాలల్లో ఆపేశారు. అది అశనిపాతమే. వ్యవస్థ మీద గౌరవం లేకపోవడమే ఆ ప్రభుత్వాలకి. అందువల్లనే అలా అయింది. సరే, ఆ బ్యాచ్ నడిచింది. 92లో కళాశాలని మొత్తం చాలా కళాశాలలతో పాటు మన కళాశాల కూడా మూసిపడింది. ఉద్యోగులందరినీ వేరు చోట్లకి సర్దుబాటు చేశారు. ఈ విధంగా కాలేజీ 25 సంవత్సరాలు, అంటే మొత్తం అది రావడానికి 67లో వచ్చింది, 94, 27 సంవత్సరాలు చాలా వైభవంగా గడిచిన కళాశాల మూతపడింది. అది నా చేతులతో అవడం నా దురదృష్టం. తర్వాత 94లో పూర్తిగా స్టాఫ్ అందరినీ చేసేసారు. ఒక 2 ఏళ్ళు 92 నుంచి 94 వరకు పాఠాలు లేవు, విద్యార్థులు లేరు. కళాశాల కాపలా మాత్రమే చేయడానికి మేము ఉన్నాం. చాలా నరకయాతన అనుభవించాం. ఎందుకంటే జీతాలు తీసుకుంటూ ఏ పని లేకుండా అలా ఉండడం, కళాశాల ఇక ముందు ఉండదు అనేటువంటి బెంగ, ఇవన్నీ చాలా బాధపెట్టాయి. దైవం అది కావలసిన ఇది మనకి లేదు. అయినా ఈరోజు చూస్తే కళాశాల ఇంకా బ్రతికే ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నదాకా బిల్డింగ్ లేదు,